హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఉదయం నుంచి నైట్ వరకు ఏమేమి వంట చేసిందనేది మీకైతే చూపించేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఉదయాన్నే పిల్లలకైతే ఉప్మా చేసి పెట్టేశానండి. ఇంకా ఉప్మా పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేసి పెద్దోడిని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను. ఇంకా చిన్నోడైతే నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నంకి అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడి చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఎగ్ వేస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. సో నేనైతే అదంతా క్లియర్గా అయితే చూపించట్లేదు, అందరికీ తెలిసిన వంటలే కదండి, అందుకనేసి నేను నార్మల్గా చూపిస్తున్నాను. ఇంకా ఒక్కరోజు ఖాళీగా ఉన్నాము అంటే చాలండి, ఏదో ఒళ్ళు బాగలేక ఏదో హుషారు లేక ఇంట్లో పని ఒక్కరోజు చేయకపోతే ఎక్కడ పని అక్కడ ఆగిపోతుందండి. నాకైతే నిన్న ఒక్కరోజు ఒంట్లో బాగాలేదని గమ్ముగా ఉన్నానండి. అసలు గ్యాస్ అయితే దారుణంగా తయారైపోయింది, స్టవ్ అంతా. ఇంకా అదంతా క్లియర్ చేసేదానికి నాకు ఈరోజు 1 గంట టైం అయితే పట్టిందండి. అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వంటకు ప్రిపేర్ చేసేసరికి నాకు 12 అయిపోయింది ఈరోజు. ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నానండి నీట్గా. స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని గ్యాస్ బండ్ అంతా తుడిచేసి నీట్గా చేసేసుకొని ఇంకా వంటకైతే స్టార్ట్ చేశాను. సో ఈరోజు మధ్యాహ్నం మీరేం వంట చేశారంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నేనైతే ఈ మధ్య సరిగా వీడియోస్ అనేవి పెట్టలేదండి, ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేశాను. సో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకైతే థ్యాంక్స్ అండి. ఈ మధ్య ఏంటోనండి కొంచెం నీరసంగా ఉంటుంది, ఇంట్లో పని అయితే చేసుకోలేకపోతా ఉన్నానండి. బాబాయ్ అయితే ఇంతకుముందు పాలు తాగుతున్నాడు కాబట్టి సరే ఇప్పుడు కొంచెం పాలు కూడా మానుకున్నాడండి. ఇంక నుంచి అయితే డైటింగ్ ప్లాన్ చేసుకోవాలి. వాడు పాలు తాగుతున్నప్పుడు డైట్ చేద్దామనుకున్నా కూడా ఒక పూట అయితే ఆకలికి ఉండగలను, కానీ రెండో పూట ఆకలి వేస్తుందండి. సో ఇప్పుడైతే ఒక 1 వీక్ నుంచి వాడు పాలు ఇవ్వట్లేదు నేను. సో ఇంక నుంచి అయితే నా డైట్ అనేది ప్లాన్ చేసుకొని డైటింగ్ చేస్తానండి. కొంచెం వెయిట్ వచ్చేసి ఉన్నాను, ఆ వెయిట్ వల్లే నాకు ఇంట్లో పని చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉందండి. సో ఇలా దొండకాయ ఫ్రై అయితే చెయ్యండి. దొండకాయ ఫ్రై ఇది మా ఇంట్లో ఫేవరెట్ అండి, మా ఆయనకైతే చాలా ఇష్టం ఇలా చేస్తే. సో నేను ఎలా చేసింది అనేది ఒకసారి అయితే చెప్పేస్తాను. ఫస్ట్ నుంచి అయితే మీకు ఏం చూపించలేదు కదా. ఫస్ట్ అయితే నార్మల్గా మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అంతే అండి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ తెల్లగడ్డలు దంచి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసి పసుపు ఉప్పు వేసుకొని 90% వేయించుకోవాలండి. దొండకాయ బాగా వేగిపోవాలి, ఎందుకంటే ఎగ్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం ఫ్రై చేయం కాబట్టి దొండకాయ అంతా బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ దొండకాయలన్నీ పక్కగా జరిపేసుకొని అందులో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే ఎగ్స్ వేసుకోవాలి. అది మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 kg దొండకాయలకి 2 గుడ్లు అయితే వేసానండి, కరెక్ట్గా ఉంటుంది. ఇంకా గుడ్డు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ అయితే చిన్న స్పూను మిరియాల పౌడర్ వేసాను. మిరియాల పొడి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రైకి సరిపడా కారం వేసేసుకొని లాస్ట్ దించే ముందు శనగపిండి 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని దించేసుకుంటే కూర చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇంకా మా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిందండి, తినేసాం మేము. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి మ్యాగీ అయితే చేసి పెట్టానండి. వాళ్ళ నాన్న అయితే వస్తా సమోసా తెచ్చిచ్చాడు, అందుకనేసి 1 ప్యాకెట్ మ్యాగీ చేశాను. ఇంకా కొంచెం అది పెట్టేస్తాను ఈవినింగ్ అయితే. సో మా పిల్లల్ని తినమంటే చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారో. వాడైతే పెద్దోడైతే అమ్మ తినలేనుమా అని అంటున్నాడు. ఎందుకు తినలేవు నాన్న అంటే నేను తినలేనుమా అని అంటున్నాడు వాడు. ఇంకా సరేనని చెప్పి పక్కన కూర్చొని పిల్లలిద్దరికైతే పెట్టాను నేను.
పెద్దోడు ఏ పని చేస్తే చిన్నోడు అదే చేయాలండి. వాడు తినలేనుమా అంటే వీడు కూడా తినలేనుమా అంటున్నాడు. అసలు వాళ్ళిద్దరు అల్లరండి. కాసేపు బాగా ఆడుకుంటారు, కాసేపు బాగా తన్నుకుంటారండి. చేతిలో ఏముంటే తీసుకొని కొట్టేసుకుంటూ ఉంటారు. ఎంత సరదాగా ఆడుకుంటారో అంతే సరదాగా కొట్టుకుంటారండి ఇద్దరు. సరే నేను పెడదామని కూర్చున్నాను. ఒక స్పూన్ తినేసి ఇంకా అల్లరంటే అల్లరు కాదండి. నార్మల్గా వాళ్ళకి ప్లేట్లో పెట్టి చేస్తే తింటారని చెప్పేసి పెట్టించాను. ఇద్దరు తినలేదండి, నన్నే పెట్టమన్నారు. సరేనని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరికి పెట్టి బయటకు వచ్చేసరికి ఫుల్గా మబ్బండి, వర్షం పడేలా ఉందని చెప్పేసి ఇంకా ముందు బయట పని అంతా చేసేసుకున్నాను. బయట పని చేసుకొని ఇంకా కాసేపు పిల్లలతో అలాగే ఆడుకున్నాను బయట. ఇంకా సాయంత్రంకి అయితే ఈరోజు సంగటి చేస్తున్నానండి. ఇంకా సంగటికి అయితే నేను రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి కొంచెం అడుగులు వేస్తానండి. అవి కొంచెం వేసేసి మెత్తగా ఉడకనిచ్చేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని రాగిపిండి వేసేసుకొని బాగా కలిపేసుకుంటాను. అంతే, చాలా సింపుల్ అండి నా వంటలు. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మీకు బోర్ కొట్టింది అనుకోకుండా నా వీడియోస్ చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సంగట్లో కొంచెం ఉప్పు వేసానండి నేను. కొంతమంది అయితే ఉప్పు వేయరు, నేనైతే కొంచెం వేస్తాను. ఎందుకంటే పెద్ద బాబు అప్పుడప్పుడు సంగటి తింటాడు, వాడికి చాలా ఇష్టం, సంగటి బాగా తింటాడు. ఇంకా మరీ చప్పగా పెడితే తిండు కదా. అందులో కూర ఏం తిండండి, వట్టి సంగటే తింటాడు వాడు. అందుకనేసి నేను కొంచెం ఉప్పు వేస్తాను. సో ఈరోజుకైతే మా వంటలు ఇంతేనండి. ఇంకా ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో రేపైతే ఇంకొక మంచి వీడియోతో నేను ముందుంటానండి. సో వీడియో నచ్చిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.